హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ముందుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ దివాళీ. ఏం స్వీట్స్ తెచ్చుకున్నారు, ఏం క్రాకర్స్ తెచ్చుకున్నారు, ఎలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే పూజ చేయకూడదండి, 3 months కూడా అవ్వలేదు నేను డెలివరీ అయ్యి, సో చేయకూడదు. అట్లీస్ట్ స్వీట్ అన్నా చేసుకొని ఎంజాయ్ చేద్దాం అనేసి స్వీట్ ప్రిపరేషన్లో ఉన్నాను. అది ఏంటని చూస్తున్నారా? ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది, అదేంటో కాదు, ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ మా ఇంట్లో అంగన్వాడి పాలు ఉన్నాయండి. అనుకుంటాం కానీ డబ్బులు పెట్టి కొన్న పాల కంటే కూడా ఇవి టేస్ట్గా ఉంటాయి. పైగా విజయ పాలు చాలా బాగుంటాయండి. ఫ్రూట్ సలాడ్ విషయానికి వచ్చేస్తే ముందుగా పాలు పొయ్యి మీద పెట్టుకొని బాగా కాగనివ్వాలండి. మధ్యలో కలపెడతా ఉండాలి. ఎందుకు అంటే అడుగంటకూడదు, ప్లస్ మీగడ కట్టకూడదు. మీగడ అనేది పాలల్లో మెల్ట్ అయితే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. పాలు కాగిన తర్వాత దీంట్లో చక్కెర కానీ, మిల్క్ మేడ్ కానీ, లేదు బెల్లమైనా మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అది స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకొని అది కరిగేంత వరకు బాగా కలబెట్టుకోవాలండి. నేను ఇక్కడ చక్కెర ప్లస్ మిల్క్ మేడ్ 2 యూస్ చేసుకున్నాను. కొన్ని పచ్చిపాలు పక్కన పెట్టుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్ లమ్స్ లేకుండా కలిపి పెట్టుకొని ఉంచుకోవాలి. అవి కూడా పాలల్లో కలిపి థిక్నెస్ని బట్టి కలుపుతూ ఉండాలి. థిక్గా అయిన తర్వాత ఇంకా పాలు ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి. ఫ్రూట్స్ ముందే కట్ చేసి పెట్టుకోకూడదు, అలా అని ఏ ఫ్రూట్స్ పడితే ఆ ఫ్రూట్స్ వేసుకోకూడదండి. ఎందుకు అంటే కలర్ చేంజ్ అయిపోతాయి. లేదు వేడి పాలల్లో వేయకూడదు, టేస్ట్ రాదు. సో పాలు చల్లారిన తర్వాత మాత్రమే మీరు ఏదైతే ఫ్రూట్స్ కావాలనుకుంటున్నారో అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే యాపిల్, ప్రోమోగ్రానెట్ ప్లస్ బనానా వేసుకున్నాను. 3-4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్న తర్వాత ఉంది చూడండి, అబ్బబ్బా సూపర్ అంటే సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకో విషయం అండి, డ్రాగన్ ఫ్రూట్ వేసుకోకండి, అప్పుడు ఎల్లో కలర్ పోయి పింక్ కలర్ వస్తుంది. టేస్ట్ అయితే ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఇక్కడ చూసారా మా పాప సపరేట్గా బౌల్ అడుగుతుంది, అంత నచ్చిందంట. ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు దాని టేస్ట్ ఎలా ఉందో. ఇంకా చూస్తున్నారా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.